జాగ్రత్త, పడితే దెబ్బ తగులుతుంది. నీకు తగిలిన దానికన్నా పెద్ద దెబ్బ. తాగారా? లైట్గా. మందు బాబులం మేము, మందు బాబులం. తప్పు తప్పు. మందు పాపలం మేము, మందు పాపలం. మందు కొడితే మాకు మీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను. నేను కూడా మా బాబు గురించి గొప్పగానే అనుకున్నా. మీరు అలా చేయడం నాకు నచ్చలేదు. ఇది నచ్చిందా? కోపం వచ్చిందా? మీ మీద కోప్పడ్డానికి నేనెవరిని? నువ్వు ఎవరని నన్ను కాపాడావు? నువ్వు ఎవరని నీ కథ నాకు చెప్పావు? నువ్వెవరని నన్ను ఎత్తుకొని వచ్చావు? నువ్వెవరని ఫ్రీగా ముద్దు పెట్టాను? ఇంకెప్పుడు అలా అన్నాం, సరేనా? నేనెవరో తెలిసాక కూడా నా మీద చిరాకు వేయట్లేదా? తప్పు మీది కాదు. అతని కూతురుగా పుట్టడమే పెద్ద తప్పు. తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుని మనం పుట్టాం. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అయితే నాకు మాట ఇవ్వు, నన్ను వదిలి వెళ్ళకూడదు. వెళ్ళను, పడుకోండి. అదిగో వెళ్ళనని మాట ఇచ్చి వెళ్తున్నావు. ఒక విషయం చెప్పనా? నేను నీకు గతాన్ని ఇవ్వలేను, కానీ సుఖాన్ని ఇస్తా. అంటే అర్థం కాలేదు. అన్నీ అవే అర్థమవుతాయి. ఏంటి మేడం దగ్గరకు వస్తున్నారు? ఏంటి ఏం చేస్తున్నారు మేడం? ఏం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాత్రి జరిగిన దాని గురించి. ఏయ్, ఏం జరిగింది? గుర్తులేదా? లేదు. చేసిందంతా చేసి గుర్తులేదంట. అంటే అంతా అయిపోయింది. హలో, అమ్మాయిని నేను. ఏదైనా జరిగితే నేను ఫీల్ అవ్వాలి. నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు ఓదార్స్తుంటే బాగుంది, అందుకే. ఏంటి, గిఫ్టా? మా అమ్మ గుర్తు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్.
రే నువ్వు గుర్తుపట్టలేదా? నేను రా శరత్ని. శరత్ నువ్వా? ఎన్నేళ్ళైందిరా నేను చూసి. స్వప్నతో పాటు నువ్వు కూడా. లేదు, కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? మ్మ్. ఆ రోజు నాకు ఇంకా గుర్తుందిరా, నువ్వు కాల్ చేయడం. రే శరత్, స్వప్నని చంపేశారు రా. పురుషోత్తం నాయుడు రా, మా మార్కెట్ యార్డ్లో రా. అర్జున్! 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 ఎక్కడున్నావురా? నువ్వెక్కడా కనపడపోయేసరికి ఇంటికి వెళ్ళేవేమోని అక్కడికి వెళ్ళాను. అమ్మా, అమ్మా, అర్జున్ వచ్చాడా? రాలేదు బాబు. ఏమైంది అర్జున్కి? ఏం లేదు, అర్జున్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఆ, మా ఫ్రెండ్ అర్జున్ కనిపించట్లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? మా ఆవిడ కూడా కనిపించట్లేదు. కొప్ప తీసి నేను అర్జున్ గురించి అడుగుతుంటాను, నువ్వు ఏదేదో వాగుతావేంటి? నీకు ఆడింపార్టెంట్, నాకు మా ఆవిడ ఇంపార్టెంట్. నువ్వు అసలు మనిషివేనా? కాదంటే మందుకు డబ్బులు ఇస్తావా? ఊసింది చాలమ్మా. నువ్వు వటలు ఎత్తుకో, నేను ఇటులు ఎత్తుకుంటా. అసలే మందుకు టైం అయిందమ్మా. కొన్ని రోజుల తర్వాత అమ్మని చూద్దామని ఇంటికి వెళ్ళాను. అర్జున్ గురించి ఏమైనా తెలిసిందా బాబు? లేదమ్మా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. డబ్బులు ఇస్తేనే గాని పోలీసులు కూడా వెతకరంట కదా. ఇవిగో, ఇవి తీసుకెళ్ళి నా కొడుకుని ఎలా అయినా సరే తీసుకురా బాబు. ప్లీజ్ మీరు ఏడవద్దమ్మా, వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, 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 నిన్ను వెతకమని మీ అమ్మ ఇచ్చిన బంగారం ఇప్పటికీ నాతోనే పెట్టుకుని తిరుగుతున్నాను రా. ఎప్పటికైనా నువ్వు కనబడితే ఇద్దామని. ఒక్క నిమిషం రా. ఇదిగో తీసుకోరా. వీటిని చూస్తుంటే అమ్మని చూసినంత ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్పినట్టు పరాయవాణి చేయకరా. ఈ ప్రపంచంలో నాకు అమ్మ తప్ప నానే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను లేనా? ఎంతకాలం నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇక మీద నువ్వు నాతోనే ఉండాలిరా. పదరా మా ఇంటికి వెళ్దాం. వద్దురా. నువ్వు అలాంటి ఒప్పుకోను, నాతో రావాల్సిందే. అది కాదురా, ఇన్ని సంవత్సరాలు ఒకే గదిలో ఉన్నా నాకు 4 గోడల మధ్యలో ఉండాలంటే భయం వేస్తుందిరా. సరే, నీ మాట కాదంలోకి వెళ్తున్నాను, కానీ నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నానన్న విషయం మర్చిపోకు. ఇది నా నెంబర్, ఎప్పుడైనా కాల్ చేయి, సరేనా? సరేరా. అలా అమ్మ నన్ను వెతకమని ఇచ్చిన నగలు నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి. తీసుకో. నాకా? నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఉంటే వీటి విలువ ఇంకా పెరుగుతుంది. కానీ ఇవి నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇస్తే బాగుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? కానీ నాకు అంత అదృష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నన్నే ఇచ్చేసిన తర్వాత ఇష్టం లేకపోవడం ఏంటి? మరి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అబద్ధం చెప్తున్నావు కదూ? అది అబద్ధమైతే బాగుండేది. మరి నాతో ముందెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు,
నేనైతే అసలు టికెట్ ఇస్తారని అనుకోలేదు నాయుడు గారు. ఏదైతేనే టికెట్ కన్ఫర్మ్ అయింది. మొత్తానికి అనుకున్నది సాధించారు. అనుకోనిది కూడా సాధించడమే నా స్పెషాలిటీ. మీరందరూ కూడా కార్యకర్తల్ని అప్రమత్తం ఖచ్చితంగా. చేయండి. ఈసారి ఎలక్షన్ ఓకే. తప్పకుండా అలాగే ఓకే సార్, ఖచ్చితంగా చేద్దాం. ఎవరు? నా బంగారు తల్లి. కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే ఏంటమ్మా, గెలిస్తే ఈసారి మినిస్టర్ అవుతారు. వావ్, నిజంగా విష్ యూ ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఓకే డాడీ, యు క్యారీ. బాయ్ అమ్మా, బాయ్. బాయ్ అమ్మా, బాయ్. వస్తాను నాయుడు గారు, వెళ్ళొస్తాం వెళ్ళే నాయుడు పనిలో గారు. ఉంటాం. నమస్తే, నమస్తే. ఏంటి రాములు, నాతో ఏమైనా మాట్లాడాలా? 2 రోజులు సెలవు కాలండి, మా మేనకోటి పెళ్ళండి. నువ్వు లేకపోతే ఎలా రాములు? 2 రోజులు మా అబ్బాయిని పంపిస్తానండి. సరే పంపించు. సరే వెళ్తానయ్యా. అవసరమైతే ఎగస్ పార్టీ వాళ్ళని కూడా కొలేయండి. మిగతా డాడీ? నేను చూసుకుంటాం. డాడీ, ఫ్రెండ్ ని కలిసి వస్తా. అలాగేనమ్మా. రాములు, రాములు, రాములు. నా నూరేళ్ళాడు మేడం, 2 రోజుల్లో వచ్చేస్తాడు. ఓ, నువ్వు రాములు కొడుకువా? అవును మేడం. ఏంటి మేడం ఇలాంటి ఏరియాలో? ఏ, రాకూడదా? అలా అని కాదు, ఇక్కడ ఎవరున్నారా అని. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్ప గుర్తురాని ఏరియాకి ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకుని రావడం చాలా గ్రేట్ మేడం. ఫ్రెండ్షిప్ అంటే గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకోవడం. కార్ ఖాళీగా ఉన్న చోట పార్క్ చేయి, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. సరే మేడం. సారీ మేడం. ఏంటి లేట్? లంచ్ కోసమా? నా కోసం కాదు మేడం. మరి ఆ బిల్లుల అబ్బాయి ఉన్నాడు కదా మేడం, తన కోసం. ఇప్పుడే వస్తాను మేడం. భోంచేసావా? ఇది ఇస్తాను, తింటావా? వెళ్దాం మేడం. వెళ్దాం. ఏం చదువుకున్నావు? ఎంబీఏ మేడం. ఎంబీఏనా? నువ్వురా? వద్దు మేడం. పర్లేదు, నేను మేడం, చెప్తాను. వదిలేయ్. సంపాదించడానికి మేడం, ఎంత మేడం, కష్టపడ్డానో ప్లీజ్ తెలుసా? పర్లేదు. చూడండి డాడీ, ఇతను అర్జెంట్ గా జాబ్ నుంచి తీసాను డాడీ. ఏం చేశాడమ్మా? ఎంబీఏ చేశాడు డాడీ. చేస్తే అయ్యో, ఎంబీఏ చేసి డ్రైవర్ గా చేయడం, అది కూడా ది గ్రేట్ పురుషోత్తం గారి దగ్గర. అతని చదువుకు తగ్గ జాబ్ ఇప్పించమంటుంది నాయుడు గారు మీ అమ్మాయి. కరెక్ట్ అంకుల్. దాందే ఉంది, ఇప్పించేద్దాం. రేపు మినిస్టర్గా ప్రమాణం చేయని. ఓకే డాడీ. హ్యాపీనా? థ్యాంక్ యూ మేడం. మీరు మినిస్టర్ అవ్వాలంటే ముందు మీరు గెలవాలి. రాష్ట్రం మొత్తం మీ వైపు తిరిగి చూసేలా ఏదో ఒకటి చెయ్యాలి. పదవి కోసం ఏదైనా చేస్తాను, చూస్తావుగా. అమ్మేరాయల గురించి ఆలోచిస్తున్నాను, చేసేద్దాం. బేబీ, డాడీ. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి డాడీ. దేని గురించి? అదే మన డ్రైవర్ రాములు కొడుకు చందు. చందు, అతని గురించి నీ అభిప్రాయం తెలుసుకుందామని. అతనికేం డాడీ, బాగా చదువుకున్నాడు, కష్టపడతాడు, అన్నిటికీ మించి మంచివాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు నా అల్లుడైతే? అది నీకు ఇష్టమైతేనే. సరే, మీ ఇష్టమే నా ఇష్టం డాడీ. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తన పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు
తన కుమార్తె వివాహం కారు డ్రైవర్ కొడుకుతో జరిపించి గొప్ప పేద అనే తేడా లేదని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు. పురుషోత్తమ నాయుడు కుమార్తె వివాహం ఒక కార్ డ్రైవర్ కొడుకుతో జరగడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. చిన్న పెద్ద ముసలి ముతుక ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇది పొలిటికల్ ఎజెండా అని కాదు, తన పర్సనల్ ఎజెండా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎమ్మెల్యే పురుషోత్తమ నాయుడు కుమార్తె వివాహం నేడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇది అతని రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే. రాష్ట్రం మొత్తం నీ టాపిక్ ఏనయ్యా. న్యూస్ ఛానల్స్ నిండా నీ గురించే. ఈసారి క్యాబినెట్లోకి నిన్ను కూడా తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అంతా మీ అభిమానం సార్. నీ కూతురి విషయంలో పెద్ద సాహసమే చేశావు. ఎనీవే, త్వరలో మంత్రివి కాబోతున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నీ హస్బెండ్ నీతో విడిపోయి చాలా కాలమైంది. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే మనసులు కలిసి ఉండాలి, మాటలు కలిసి ఉండాలి, ఆలోచనలు కలిసి ఉండాలి, చివరికి శరీరాలైనా కలిసి ఉండాలి. నీలాంటి అమ్మాయిని వదులుకోవడం నమ్మలేకపోతున్నాను. అసలు నీకు పెళ్ళయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది చూస్తే అయినా నమ్మకం కలుగుతుందా? ఇతనా? నో, ఇతను నీకు తెలుసా? ఇతనే నా ఫ్రెండ్ శరత్. అంటే నువ్వు ఇప్పటివరకు చెప్పింది వీడి గురించి. కష్టం సుఖం కలిసి పంచుకున్న నా ప్రాణ స్నేహితుడు. అలాంటిది నా ఫ్రెండ్ భార్యతో తలుచుకుంటే నా సహ్యంగా ఉంది. ఇందులో నీ తప్పేం లేదు. తప్పు లేదా? ఈ శరీరాన్ని నిప్పుతో కాల్చిన నేను చేసిన పాపానికి విముక్తి లేదు. చెప్పాలి, జరిగిన పొరపాటుకు వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. ఏమని చెప్తావు? నీ భార్యతో నేను వాడిని భర్త అవడం కంటే ముందు నా ఫ్రెండ్. క్షమాపణ మాత్రమే చెప్తాను. ఆగు, నా మాట విను ప్లీజ్. ఆగు, చెప్పేది విను. ఆగు ప్లీజ్. ఫ్రెండ్కి సారీ చెప్పాలి, కన్నీళ్ళతో కాలు కడగాలి అని భారీ డైలాగ్స్ చెప్పావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాను. శాలువా కప్పి సన్మానం చేశాడా? పర్మిషన్ ఇచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. అయితే వెళ్ళి వాణ్ణి చేసుకో. బాగుండదేమో. మరి నువ్వు చేసింది బాగుందా? ఏది రాత్రి చేసిందా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఏం జరిగిందో చెప్పు. జరిగింది వాడికి చెప్పాలని ఆవేశంగా బయలుదేరిన నేను బయటికి వెళ్ళాక ఆలోచనలో పడిపోయాను. నా మీద ప్రేమతో తన సర్వస్వాన్ని ఇచ్చిన అమ్మాయిని బయటపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన ఒకవైపు, నా ప్రాణ స్నేహితుడిని మోసం చేశాననే ఆలోచన మరోవైపు. ఏం చేయాలి? ఒకటే ఆలోచనలు. ఆ ఆలోచనలతో నాకు తెలియకుండానే ఒక కేఫ్కి వెళ్ళాను.